బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఇక నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారు. ఇక నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మితుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కొంపల్లి దండేమూడి ఎన్క్లేవ్ లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో ఉన్నారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే పార్టీ నేతల అక్రమ అరెస్టులకైతే నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, వాస్తవంగా ఈ రోజు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డుతో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ముందు నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ రోజు ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి వివాదం మనకు తెలిసిందే. సో నిన్న మొత్తం కూడా అదే హైడ్రామా కొనసాగిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కూడా ముందస్తుగా ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కానీ, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ విధంగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సో ఇక సబ్దాయింద్ర రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే, సో వీళ్ళందరినీ కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు ఇక్కడ మన అంబేద్కర్ స్టాచ్యూ ముందు ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూకి నివాళులు అర్పిస్తాము. పాటుగా ఇది కేసీఆర్ నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ఏదైతే ఉందో అది ఇంతవరకు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఇంతవరకు కూడా అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ప్రజలకు అందుబాటులో తేవడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన తెలుపుతాము. ఈ నిరసనలో భాగంగా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిన్ననే చెప్పడం జరిగింది. సో ఇంకా దాని నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు మాత్రం వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో కొంత అక్కడక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా పోలీసుల పైన, ఇటు ప్రభుత్వం పైన మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి నిర్బంధాలు సరైనది కాదు, పోలీసులు ప్రయోగించడం వల్ల ప్రభుత్వాలు ఖచ్చితంగా కూలిపోతాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. సో ఏమైనా సరే ఇలాంటి నిర్బంధాలు, అణిచివేతలు మాత్రం సరైనవి కావు. ఖచ్చితంగా మేము అంబేద్కర్ స్టాచ్యూకి నివాళులు అర్పిస్తాము. దానిలో భాగంగా అంబేద్కర్ స్టాచ్యూ ఖచ్చితంగా 125 అడుగులు మన కేసీఆర్ హానవాళ్ళు చెరిపేసేందుకు ఒక రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే మమ్మల్ని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఖచ్చితంగా ఏదేమైనా సరే మేము ఖచ్చితంగా ఈ ఉదయం 11 గంటలకి లేదా 12 గంటల సమయంలో ఖచ్చితంగా ఎన్ని నిర్బంధాలు విధించినా సరే ఆ సంఖ్యలను తెంచుకొని మరి ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వస్తాము, అక్కడ నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. సో ఇక్కడ సచివాలయం చుట్టూ కూడా అంటే సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు మొత్తం పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరు వచ్చినా సరే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి నాయకులు ఎవరు వచ్చినా సరే అందరినీ కూడా అదుపులోకి తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంటనే వాళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి హౌస్ అరెస్ట్ నిర్బంధాలన్నీ కూడా తెంచుకొని బయటకు వస్తాము, ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలుపుతామని చెప్పేసి నేను చెప్పిన సందర్భంలోనే వీరందరూ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వచ్చిన వారిని వచ్చినట్టుగా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే విధంగా పోలీసులందరూ కూడా వాహనాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున అంబేద్కర్ చాచు అని అదేవిధంగా సచివాలయం చుట్టుపక్కల నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. అలాగే సైదులు అయితే జస్ట్ పాడి కౌశిక్ రెడ్డిని కలవడానికి వచ్చినందుకే తమని అరెస్ట్ చేస్తున్నారని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి అని అంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు? వాస్తవంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి హైడ్రామా ఎట్లయితే కొనసాగిందో దాని నేపథ్యంలోనే ఈ రోజు కూడా అలానే పాడి కౌశిక్ రెడ్డి విషయాన్ని మరొకసారి తెరపై అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఆరోపణ చేస్తుంది. అంటే ఏమని కాంగ్రెస్ అంటే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ కేసులు బనాయించారు, అతని పైన అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి సో దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు నిరసనలకు పిలుపునియొచ్చు అనేది వాళ్ళ వాదన. కానీ చూడాలి మరి అంటే వాస్తవంగా వాళ్ళు చెప్పే వాదన ఏమో మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం కేసీఆర్ కట్టారు కాబట్టి అది ప్రభుత్వం ఇంతవరకు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. ఆ నేపథ్యంలో నిరసన చెప్తూనే ఉంటున్నారు. కానీ ప్రభుత్వ వాదన మాత్రం చూసుకున్నట్టయితే మాత్రం ఆ పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఏదైతే ఉందో దానిలో భాగంగానే నిరసన తెలుపుతారు. దానిలో భాగంగా ఇక్కడ ఇబ్బందులు తలెత్తి కూడా ఇటు ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే సైదులు ఇంకొక విషయం ఏంటంటే ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ముందుగా? ప్రస్తుతానికైతే అంటే మనకి మెయిన్ నాయకులు అంటే మాజీ మంత్రులు చూసుకున్నట్టయితే మాత్రం అందుబాటులో ఉన్నవాళ్ళు అంటే మనకి మాజీ మంత్రి హరీష్ రావు గ్రేటర్ హైదరాబాద్ లో ఉంటారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా మనకి అంటే ఆయన వాస్తవంగా ఈ రోజు 10 గంటల సమయంలో అంటే 10:30 సమయంలో ఆయన తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది కారణం అంబేద్కరే కాబట్టి సో ఆయన యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకునే విధంగా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దాని నుంచి ఇక తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతికి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత కేటీఆర్ కూడా ఇటు మనకి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆయన్ని రాకుండా తెలంగాణ భవన్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సో ఆయన్ని కూడా అక్కడే ఉంచే అవకాశం అడ్డుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యే ఇందాక మనం చెప్పినట్టుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఉదాహరణ మనకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హౌస్ అరెస్ట్ చేశారు. మన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందరెడ్డిని అరెస్ట్ చేశారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా కొంతమందిని అందరినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా ఇతర నాయకులు బీఆర్ఎస్ వచ్చినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే సైదులకి ఇప్పుడు ఈ హౌస్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? అదే వాస్తవంగా హౌస్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మేము అంటే ప్రజల తరపున పోరాడుతున్నాము. సో ఈ విధంగా ఈ నిర్బంధాలు హౌస్ అరెస్టులు సరైనది కాదు అని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి. నిన్న నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి హైడ్రామా ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు మా పైన నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. మా ఎంట వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నాము చిన్న కార్యక్రమాలకు ఫంక్షన్లకు వెళ్ళినా కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. సో ఏదేమైనా సరే నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నాయకులు ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది పైన కొంత దృష్టి సారిస్తారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే పోలీసులు నిన్నటి నుంచి కూడా మా పైన ఒక నిర్బంధం హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ విధంగా చేయడం అయితే సరైనది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా సరే ఇలాంటి నిర్బంధాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాడతాము. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలుపరచాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అనేది 6 గంటలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావడం లేదు. దాంతో పాటుగా ఇక ఏడాది పాలనలో భాగంగా ప్రజా విజయోత్సవాల పాలన పేరుతోటి వాళ్ళు విజయోత్సవ పాలన చేస్తున్నారు. అసలు ఎలా విజయోత్సవ పాలన జరుపుకుంటారు? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి విజయోత్సవ పాలన చేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇలాంటి నిర్బంధాలు సరైనవి కావని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. స్వాతి అలాగే సైదులు మళ్ళీ ఆ హరీష్ రావుని అయితే మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక పెళ్లికి వెళ్తున్నా అని చెప్పి అతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు? వాస్తవంగా ఆయన నిన్న మనకి చూసాం మనం దాదాపుగా 10 గంటల పాటు అంటే ఆయన నిన్న పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు ఆయన పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. సో అక్కడ మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత మాజీ మంత్రి హరీష్ రావును అక్కడ నుంచి నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 10 గంటల పాటు అక్కడే
ఆ సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వీళ్ళందరూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా హరీష్ రావు దగ్గరికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావుని కూడా పరామర్శించడం జరిగింది. సో ఏదేమైనా సరే అక్కడ 10 గంటల పాటు నిర్బంధించిన తర్వాత సో అప్పుడు సంతకాలు తీసుకొని ఆయన నుంచి ఆయన స్టేషన్ బెయిల్ పైన ఆయన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆయన రాత్రి అంటే హరీష్ రావుకి రాత్రి అంటే ఒక పెళ్లి కార్యక్రమం ఉన్నదని చెప్పేసి ఆ పెళ్లి కార్యక్రమానికి ఆయన వెళ్తున్న సమయంలో ఆయనతో పాటు పోలీసులు కూడా ఫాలో అయ్యారు. ఆ పోలీసులు ఫాలో అవుతున్నప్పుడు కొంత అంటే అసహనానికి గురైనట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఈ విధంగా నిర్బంధాలు, ఈ విధంగా ఏదైనా కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు నుంచి కూడా పోలీసులు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఇది సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా మేము ఏదైనా కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు అలా ఫాలోఅప్ చేసి ఇలా ఈ విధంగా ఎంటాడే ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం పదే ఏం చెప్తున్నారంటే ఎక్కడైనా ఇలాంటి ఘటనలు అంటే నిన్నటి నుంచి కూడా మరొకసారి అంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు కానీ అదేవిధంగా నిన్న వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రేపు మేము ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలుపుతామని చెప్పేసి అన్న నేపథ్యంలోనే ముందస్తుగా ఇలా హౌస్ అరెస్ట్ చేసేందుకు నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పోలీసులు కూడా ఒక వ్యూహం ప్రకారం రచించి ఎప్పటికీ తెల్లవారుజాము నుంచి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సైదుల్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈరోజు హరీష్ రావు గారిని తర్వాత కౌశిక్ రెడ్డి గారిని ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిపాలన చూస్తామంటే 1 year నుంచి ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది పోలీస్ పరిపాలన. మేము చూస్తున్నాం అబద్ధమైనటువంటి హామీలు ఇచ్చి అలాగే హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా 100% పూర్తి చేయకుండా అది రోజుకొక హామీని 10-20% చేసుకుంటూ మేము ఏదో చేస్తామని పబ్లిసిటీ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా ఒకరోజు కేటీఆర్ అరెస్ట్ అంటారు, ఒకరోజు హరీష్ రావు అరెస్ట్ అంటారు, మరో రోజు ఎమ్మెల్యే అరెస్ట్ అంటారు. అరెస్ట్ అంటే వేరే పనులు రావాలి మీకు, ఎందుకంటే మీకు చేతగారు కాబట్టి నేను మనవి చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే వర్ధంతులు ఉన్నాయో అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. ఎందుకంటే మానేయుడు మన రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు ఆ వర్ధంతి కార్యక్రమానికి వెళ్దామని అనుకుంటే మార్నింగ్ 5 o'clock వచ్చి పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అరెస్ట్ చేసేటప్పుడు ఏదైనా చెప్పాలి. అసలు నాకు తెలియట్లో కూడా బయటకు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నాము, బట్టి విక్రమార్ గారు మీ కుక్కటిపల్లికి వస్తున్నాడు అరెస్ట్ చేస్తున్నాం అంటే ప్రోటోకాల్ ప్రకారం బట్టి విక్రమార్కి వస్తే నేను కూడా వస్తాను కదా, నేను కూడా వచ్చి ఆయన వెంబడి ఉండి ఆ ఉత్సవాలు పాల్గొని మానీని వర్ధంతి సందర్భంగా నేను పాల్గొంటున్నాను. కుక్కటిపల్లికి జయంతికి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక శాసనసభ్యునిగా కుక్కటిపల్లి పరంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉంది.